అంటే జయప్రకాష్ నారాయణ గారు మనం చూసాం సార్. అంటే జియో పాలిటిక్స్ నేపథ్యంలో అటు ట్రంప్ టారిఫ్స్ కానీ, లేటెస్ట్గా యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్ అన్నట్టు మనం ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా మనం సంసిద్ధంగా ఉంటామని ఒక భరోసా ఈ బడ్జెట్ ఏమైనా కల్పించిందా? మంచి ప్రశ్న అడిగారు. చైనా పెరిగినప్పుడు సతీష్ 1978లో వాళ్ళు చైనాలో ఆధునికీకరణ, ప్రపంచీకరణ మొదలెట్టారు. అప్పటి నుంచి ఆగకుండా ముందుకెళ్లారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు బాగా వేగంగా ఎదుగుతున్న కాలంలో ప్రపంచం అంతా వాళ్ళు ఆహ్వానించింది. అమెరికా నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి పెట్టుబడులు వెళ్ళినాయి, సాంకేతిక విజ్ఞానం వెళ్ళింది. ఆ దేశాల్లో దిగుమతుల కోసం ద్వారాలు తెరిచిపెట్టారు. చైనా ఏ దొత్తు చేసిన కొనడానికి సిద్ధపడ్డారు, అడ్డంకులు పెట్టల. ఇప్పుడు పెట్టుబడులు రావడం తగ్గిపోయింది. మన దేశం నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి. నికర పెట్టుబడులు నెట్గా మనం చూస్తే బయటికి వెళ్ళే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మనకి ఈ మధ్యకాలంలో. తాత్కాలికంగా కావచ్చు అది. అలాగే ప్రపంచంలో ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. అక్కడి నుంచి పెట్టుబడులు రావట్లేదు, మన నుంచి ఎగుమతుల్ని ఒప్పుకోవట్లేదు, ద్వారాలు మూసేస్తున్నారు. ట్రంప్ గారు కూడా ఉంటుందే కదా, మా దేశంలో మేమేది రాయమని చెప్పాను కదా. కాబట్టి ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎదగాలి ఇప్పుడు. అయినా కూడా ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవడం చేత 7% అభివృద్ధి అంటే పెద్ద దేశాల్లో అతి ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నాం. ఇది అవసరం, కానీ చాలదు. ఇది 8% వెళ్ళాలి, నిలకడగా ఉండాలి. ఒక 20-25 ఏళ్ళు పట్టు ఉండాలి. ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కానీ గత సంవత్సరాలు కానీ, ముఖ్యంగా ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రతికూల పవనాలు గత సంవత్సరంలోనే బాగా ఎక్కువ వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండోసారి రాష్ట్రపతి అయిన తర్వాత ఈ ఇబ్బందులన్నీ ప్రపంచానికి మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక సర్వేలో కూడా భవిష్యత్తు బాగుంటుంది అనుకోబోకండి. కష్టాలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితి అర్థం చేసుకుని దానికోసం సిద్ధపడాలి. కానీ దేవుడు అని దండం పెడితే లాభం లేదని చెప్పాను. కాబట్టి మన ఊరికే దేవుడికి దండం పెట్టడం కాకుండా ఆ ఉద్దేశంతోనే బడ్జెట్ తయారు చేశారు. అందుకనే దీనిలో ఆర్భాటాలు, డ్రామాల కంటే ఒక పట్టుదల, దీర్ఘకాలిక దృక్పథం ఉన్నాయి. దాన్ని ఆహ్వానించాలి, ఉపయోగించుకోవాలి. అంటే ఆర్థికంగా పరిపుష్టి కావడానికి ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలు జయప్రకాష్ నారాయణ గారు, అటు సవాళ్ళ నేపథ్యంలో ఎలా సంసిద్ధంగా ఉండాలన్న దాన్ని ప్రతిబింబించింది అంటున్నారు. ఇంకా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా, వివిధ సంస్కరణలకు ఆద్యుడిగా ఇంకా మీరు ఎలాంటి సూచనలు ఏమైనా చేస్తారా ఈ సందర్భానికి? నా దృష్టిలో 2 విషయాల మీద ఇంకా దృష్టి ఎక్కువ పెట్టవలసింది. మొట్టమొదటిది, ప్రభుత్వ రంగ సంస్థల మీద ఈ దేశ ప్రజలు చెమటోడ్చి కష్టపడి పన్నుల డబ్బులు కట్టి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇవాళ ఒక 70-80 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజల డబ్బు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూర్చున్నారు. ప్రభుత్వం నడపడంతో 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం దగ్గర మళ్ళీ అదనపు పెట్టుబడుల కోసం డబ్బులు లేవు కాబట్టి వ్యాపారాన్ని విస్తరించడం కోసం మన డబ్బులు ఇవ్వలేకపోతుంది. 2, ప్రభుత్వ రంగ సంస్థ ఈనాడు ప్రైవేట్ సంస్థలాగా సమర్థంగా పనిచేయలేదు పోటీలో. ప్రైవేట్ రంగ సంస్థలు పోటీకి తట్టుకొని నానా తంటాలు పెట్టి లాభాలు పెంచుకుంటాయి, విస్తరణ చేస్తాయి, మార్కెట్లో వాళ్ళ వాటా పెంచుకుంటాయి. ప్రభుత్వ సంస్థలు పెంచుకోవట్లేదు. ఉదాహరణకి ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు ఉన్నాయనుకోండి, ఎలా వస్తాయి? వాడు వస్తువులను అమ్మితే పన్నులు వస్తాయి ఉత్పత్తి చేసి. ఆ పన్నుల వాటా తగ్గుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల కన్నా పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే పన్నులు ప్రైవేట్ రంగ సంస్థల కంటే పోలిస్తే తక్కువ వస్తున్నది. అంటే అప్పుడు మన జాతికి ఉపయోగపడడం లేదు, ఆ కంపెనీలు పెరగడం లేదు. వాటిని ప్రైవేటీకరించాలనుకోండి క్రమక్రమంగాను ఏమవుతుంది? 2 రకాలుగా లాభం. ఒకటి, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మరింత సమర్థంగా పనిచేస్తాయి, పెట్టుబడి వచ్చి విస్తరిస్తాయి, మార్కెట్లో వాళ్ళ వాటా పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. 2, ఈ డబ్బుతో మనకు అప్పులు తగ్గుతాయి, దాన్ని పెట్టుబడిలో పెడితే మళ్ళీ ఆర్థిక అభివృద్ధి ఊతమిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? అధిక వడ్డీలతో అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరగట్లా, ఈసారి వేస్తారనుకున్నా చేయలేదు. 2వది, చిన్న పట్టణాలకు వచ్చి ప్రస్తావన ఉంది, కానీ చాలదు. 190 మంది మన దేశంలో పనిచేసేవారు అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, రక్కాడితే కానీ డొక్కాడినవాళ్ళు, నెల జీతం భద్రత లేనివాళ్ళు. వాళ్ళందరినీ కూడా సంఘటిత రంగంలోకి తీసుకురాకపోతే, పరిశ్రమల్లోకి తీసుకురాకపోతే ఈ దేశంలో అభివృద్ధి అనుకున్నట్టు జరగదు. జరిగినా కూడా ఆ ఫలాలు అందరికీ అందవు, కొందరికి అందుతాయి. అందరికీ అందాలని చెప్పంటే మరి వీళ్ళందరినీ కూడా ఫార్మలైజేషన్ అంటాం, సంఘటిత రంగంలోకి తీసుకురావాలి. అది కావాలంటే చిన్న పరిశ్రమలు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల్లో రావాలి. ఈ రోజుల్లో కరెంట్ ఉంది, అక్కడ డిజిటల్ టెక్నాలజీ ఉంది, టీవీ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, రవాణా ఉంది. కాబట్టి అందరూ హైదరాబాద్ రావక్కర్లా, బెంగళూరు రావక్కర్లా, చెన్నై రావక్కర్లా, అక్కడే చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించడము, పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం తీసుకొస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ రంగ పరిశ్రమలు వచ్చేస్తాయి. ఈ 2 గట్టి ప్రయత్నం జరగాలి నా దృష్టిలో. ఇక ఎన్ని చెప్పినా కూడా
జాతీయ స్థాయి బడ్జెట్ వల్లగా దేశం మారేది, రాష్ట్రాల వల్ల. మ్మ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర రాజధానుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంది. వాళ్ళు నేను ఆ మాట నిశ్చయంగా చెప్పగలను. సార్ ఎందుకంటే పరిపాలన సంబంధించిన మూలమైన అంశాలను రాష్ట్రాల్లో ఉన్నాయి. ఢిల్లీలో పరిపాలన ఎవరు చేస్తున్నా కూడా పెద్దగా తేడాలు ఉండవు, కొన్ని తేడాలు ఉంటాయి, కానీ ఒక గాడిన పడింది. గాడిన పడాల్సింది రాష్ట్రాల్లో. ఉదాహరణకి రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూడండి. పచ్చగా ఉన్న తెలంగాణ ఉన్న కొద్దికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న కొద్ది కష్టాలు కూడా మరింత కూరుకుపోతుంది. మ్మ్. అలాగే మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, కేరళ కానీ చాలా రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాల్లో పాటించాలి క్రమక్రమంగా. రెండోది, మంచి ప్రమాణాలు విద్య లేకపోతే ఈ నిరుపేదల్ని, అసంఘటితంగా ఉన్న వాళ్ళని మనం ఉపాధి క్రమంలో తీసుకెళ్ళాం. అవును సార్. పేరుకి విద్య ఉంది, ఉత్తిత్తి విద్య ఉంది. విద్య పెరగాలి. మంచి ఆరోగ్యం అందకపోతే, ఆరోగ్యం సరిగ్గా అందకపోవడం చేత 1,00,000 మంది జనాభాకి 20,000 సంవత్సరాలు కోల్పోతున్నాం. సంవత్సరానికి 20% ఉత్పాదకత కోల్పోతున్నాం అనారోగ్యం కారణంగా ఈ దేశంలో. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పద్ధతులు ఉన్నాయి, తక్కువ ఖర్చుతోనే. నాలుగోది, చిన్న పట్టణాలు. ఇందాక చెప్పాను, చిన్న పట్టణాల అభివృద్ధి కోసం గట్టి పీటలు వేయాలి, రాష్ట్రాలు జరగాలి పనంతా కూడా. ఐదోది, కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. ఆరోది, మనకు కావాల్సింది నగరాలు నరకంగా ఉంటున్నాయి. హైదరాబాద్ తీసుకోండి, రవాణాలోనే బెంగళూరుతో పోటీ పడుతున్నాం. మ్మ్. ఎక్కడ చూసినా రద్దీ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్స్ వచ్చేస్తున్నాయి. పొల్యూషన్ ఎవడ పొద్దున హైదరాబాద్లో చూస్తే అంత స్మాగ్ వచ్చేసింది, మీరు గమనించారు లేదు? అవును సార్. ఢిల్లీతో పోటీ పడుతున్నాం. నగరాలు నరకం అవుతున్నాయి, ఆర్థికాభివృద్ధి వస్తుంది, జీవన ప్రమాణాలు ఎదురుపడతాయి. ఇవన్నీ రాష్ట్రాలు చేసిన పని. ఈ 6 అంశాలు పట్టించుకుంటే, పెద్ద చాలా ఉన్న తర్వాత చూద్దాం. ఈ 6 గట్టిగా పట్టించుకుంటే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి నిజమైన అభివృద్ధి గోతం వేయటం, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగం తీసుకురావడం రాష్ట్రాల బాధ్యత. Sir. దానికి జాతీయ స్థాయిలో వాడు పునాదులు వేయగలరు, మార్గం చూపెట్టగలరు, వనరులు కేటాయించగలరు. పని జరగాల్సింది ఇక్కడ.